నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇప్పటికీ మనము 0 కేసెస్ ఉన్నప్పుడు లాక్డౌన్ వేస్తేనే ఇండియాలో వైరల్ కేసెస్ ఇప్పటికీ 40,000 దాటేసాయి. అంటే ఇప్పుడు ఇంకా లాక్డౌన్ తీసేసాక ఎలా ఉంటుంది? వీటన్నిటి నుంచి రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనల్ని మనం ముందుగానే రోగం వచ్చిన తర్వాత నివారించుకునే కంటే ముందుగానే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడం అనేది ఈ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ బూస్టింగ్ అనగానే మొన్న కూడా మనం ఒక మిల్క్ చేసాము, అవే గుర్తొస్తాయి కదా. పసుపు, తులసి, అల్లం ఇలా గుర్తొస్తాయి కదా. న్యాచురల్గా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలంటే ఇంకా మన వంటింట్లో దొరికే ఒక ఈజీ ఎవ్రీడే మనం వాడుకునే ఒక ఈజీ ఇంగ్రీడియంట్తో ఈరోజు మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ అనేది చేసుకోబోతున్నాం. దీన్ని మనం ఎవ్రీడే తాగొచ్చు అనమాట. ఆనియన్తో చేస్తున్నాం. మనకి ఎప్పటి నుంచో ఉంది కదా, పెద్దవాళ్ళు చెప్పింది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని. ఇవన్నీ వాళ్ళకి ముందే తెలుసు ఏవి ఎలా హెల్ప్ చేస్తాయని. జస్ట్ మనం వాటిని ఇప్పుడు కనుక్కుంటామంతే, గుర్తిస్తామంతే అనమాట. ఆనియన్స్ చాలా చాలా మంచిది హెల్త్కి. ముఖ్యంగా యూరోపియన్ క్లినికల్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఆనియన్స్లో ఒక రకమైన ఫ్లేవనాయిడ్స్ ఉంటాయని, క్వర్సెటిన్ అని, ఆ ఫ్లేవనాయిడ్ వల్ల రక్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ బూస్ట్ అవుతాయి. దాంతో మనకి హైపర్ టెన్షన్ తగ్గడం, వర్క్ స్ట్రెస్ తగ్గడము, అలాగే ఇది చాలా మంచిది ఈ ఫ్లేవనాయిడ్, ఈ పాలిఫినైల్ అనేది. ఎలా అంటే క్యాన్సర్కి, డయాబెటీస్కి, ఆస్తమాకి, ఇంకా చాలా విధాలుగా అన్ని రకాల డిసీజెస్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇలా క్యాన్సర్, డయాబెటీస్, ఆస్తమా చెప్పాను కదా, ఈ పేషెంట్స్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలా నిద్ర కూడా బాగా వచ్చేలా చేస్తుంది. కొంతమందికి ఎండాకాలంలో చూసారా ముక్కు నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, ఆ బ్లడ్ రావడాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఈ ఆనియన్ టీ. మీకు వైట్ ఆనియన్స్ దొరికితే తీసుకోండి, లేకపోతే మామూలు రెడ్ ఆనియన్స్ అయినా పర్వాలేదు. దగ్గు, జలుబుకి చాలా చాలా మంచిది. చాలా సూతింగ్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. ఇప్పుడైతే ప్రిపరేషన్ చూద్దాం. ఆనియన్ ఒకటి తీసుకున్నాను, 3 తెల్లగడ్డలు తీసుకున్నాను. ఈ తెల్లగడ్డలు వెల్లుల్లి రేకులు అనమాట, 3 తీసుకొని వీటిల్ని క్రష్ చేసుకోవాలి. వేసే ముందు అలాగే వేసేయకూడదు. అలాగే 3 లవంగాలు, 1 చెక్క, అదొచ్చి బిర్యానీ ఆకు. మనకు తెలుసు కదా బిర్యానీ ఆకు వాడుకుంటాం కదా, బిర్యానీ ఆకు కూడా చాలా చాలా మంచిదండి. ఈ ముఖ్యంగా స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది బిర్యానీ ఆకు. అలాగే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఫస్ట్ ఏమవుతుందంటే ఆ నోసు, థ్రోట్ బ్లాక్ అయిపోతాయి. దాన్ని అన్క్లాక్ చేస్తుంది. బ్యాక్టీరియా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా తగ్గిస్తుంది బే లీఫ్. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని గ్లాస్తో ఫుల్గా వేసాను. ఆ గ్లాస్లో నీళ్లు ముక్కాలు వచ్చే వరకు కాగబెట్టుకోవాలి. ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు వైట్ ఆనియన్స్ దొరికితే తీసుకోండి, లేకపోతే వీటితో చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నీళ్లు బాయిల్ అయిపోయినాయి కదా, బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, 3 లవంగాలు, ఆ చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కరెక్ట్గా 2 మినిట్స్ ఉంటే చాలండి. ఎందుకంటే ముందే బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా వాటరు, మనకి 1 or 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయాలన్నమాట దాన్ని. ఆనియన్స్ అన్నీ వేసేసాను. వేసి ఇప్పుడు వీటిల్ని మూత పెట్టి కరెక్ట్గా 2 మినిట్స్ చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి ఆ 2 మినిట్స్కి చూసారా బిర్యానీ ఆకు కలర్ మారినట్టు అయింది కదా, ఉడికినట్టు అవుతుంది. అలాగే మనకి ఆనియన్స్ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా అవ్వవు, కొంచెం బాయిల్ అవుతాయి అన్నమాట, సరిపోతుంది ఇలాగా. చూసారా ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలి మనము. చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టింగ్కి, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్ప్ఫుల్ ఇది. ముఖ్యంగా దగ్గు, జలుబు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని. దీంట్లో ఇప్పుడు వడగట్టి తీసుకున్నాను నేను ఆ టీని. కొంచెం తేనె వేసుకుంటున్నాను. దీన్ని ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవచ్చు మీరు. కానీ బాలింతలు, ప్రెగ్నెంట్స్ ఎవరైనా ఉంటే తీసుకోవద్దు. ఎందుకంటే దీంట్లో బిర్యానీ ఆకు ఉంది కదా, బే లీఫ్, అది యూట్రైన్ కన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే గర్భాశయం సంకోచించడం అట్లా జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్స్ వాడొద్దు దీన్ని. తేనె కలిపాను.
ఇంక ఇది ఎంతే రెడీ అయిపోయింది, తాగేయడమే. చాలా సూతింగ్గా ఉంటుంది, మీకేమి ఎక్కువసేపు బాయిల్ చేయలేదు కాబట్టి ఆనియన్ ఫ్లేవర్ మీకు అంతగా రాదు, ఘాటు ఏదీ రాదు వెల్లుల్లి వేసినా కూడా. ఇది బెస్ట్ ఇమ్యూనిటీ డ్రింక్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. బాయ్.